ధ్యానం ద్వారానే ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు. జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవంలోంచి స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని సరియైన జీవిత శాస్త్రాన్ని వెలికి తీశాడు. ఏ ఆధ్యాత్మిక గురువైనా తాను ధ్యానం చేసి ఆ ధ్యానంలో తన ఆత్మచక్షువు దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకుని తద్వారా తాను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని జన్మలు ఎత్తాడు, ఇవన్నీ తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు. ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం. అంటే ఆత్మశాస్త్రం, స్పిరిట్ అంటే ఆత్మ, శాస్త్రం అంటే సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించాము. దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడం కోసమే మనము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మనం స్థాపించాం.